అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈ ధనత్రయోదశికి ధన్తేరస్ అంటారు, ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. అంటే ఆ రోజు ఏం విశేషం, ఇంకా ముఖ్యంగా ఇప్పుడైతే బంగారం వెండి కొనాలి అని చెప్తారు. ఈ ధనత్రయోదశి అనేది ఈ మధ్యలే నేను వింటున్నాను, నేను చేసుకుంటూ కూడా వచ్చాను. అంటే చాలా ముందు నాకు ఇది తెలియదు, మా సైడ్ అంతా చాలా తక్కువ. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళ ఏంటది నేను వింటూనే అలాగే ఆచరిస్తూ వచ్చాను. మా ఇంట్లో ఈ ధనత్రయోదశికి పూజ చేసుకునేది ఆనవాయితీ లేదు. అంటే చాలా మందికి ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఆ రోజు బంగారం కానీ వెండి కానీ కొంటే చాలా మంచిది అని కూడా చెప్తారు. ఎందుకంటే ఆ రోజు శుభ సమయం ఉంటుందన్నమాట. అది ఈసారి శనివారం 18వ తారీఖు మధ్యాహ్నం నుంచి అంటే రవివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు బంగారం కానీ వెండి కానీ తెచ్చుకోవచ్చు. అది కాని వాళ్ళు దానికి సమానంగా ఉండే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి ఏమని చెప్తాను. ఇప్పుడు బార్లీ బియ్యం అని వస్తుంది, దాని పేరు కనక అనే చెప్తారు. వెనక బార్లీ బియ్యం అంటే మీకు ఏ జనరల్ స్టోర్కి వెళ్ళినా ఇస్తారు, అది తెచ్చుకున్నా చాలా మంచిది. దాంతో పాటు డైలీ మనం యూజ్ చేసుకునే కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి, అవైనా మీరు తెచ్చుకోవచ్చు. ఉప్పు తెచ్చుకోవచ్చు, దొడ్డు ఉప్పు అని వస్తుంది కదా, రాళ్ల ఉప్పు. ఉప్పు కానీ బియ్యము, బెల్లము, ధనియాలు, అలాగే పసుపు పొడి కానీ కొమ్ములు కానీ తెచ్చుకోండి. యాలక్కులు తెచ్చుకోండి. తర్వాత ఇప్పుడు గోమతి చక్రాలు, తావర గింజలు, మరి గవ్వలు, లావంచ బేరు, ఇవన్నీ లక్ష్మికి ప్రియమైన వస్తువులంట. మీకు ఎంత తెలిసే ఉంటది, ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి కూడా వరమహాలక్ష్మి పూజలో ఇవన్నీ తెచ్చుకుని ఉంటాం కదా. అవి ఇంట్లో ఉంటే మరీ తెచ్చుకునే అవసరం లేదు, అవే పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మికి పెడతాం కదా, చిట్టి గాజులను వస్తాయి కదా, అవైనా తెచ్చుకోవచ్చు. లేకుంటే స్త్రీ ఫలం అంటే గ్రంథి అంగట్లో ఇస్తారు, అది కూడా తెచ్చుకోవచ్చు. లేకుంటే టెంకాయలు వస్తాయి కదా, అవి కూడా తెచ్చుకోవచ్చు. ఫోటోలు, విగ్రహాలు కూడా తెచ్చుకోవచ్చు. వెండి కాయిన్స్ కానీ, ఇత్తడిది కానీ, రాగిది కానీ, ఏదైనా ఆ రోజు రాగి ఇత్తడి కొన్నా చాలా మంచిది. దాంతో పాటు దీపాలు కూడా తెచ్చుకోవచ్చు. దీపాలు మనం నెక్స్ట్ ఇప్పుడు అమావాస్య ఏంటంటే నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రోజువారీ దీపాలు పెడుతూనే ఉంటాం కదా, అవి మీరు మట్టివైనా తెచ్చుకోవచ్చు. లేక కొద్దిగా అనుకూలంగా ఉంది అంటే మీరు ఇత్తడివైనా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు దానాలు కూడా చేస్తారు, దానం చేయడానికి కూడా తెచ్చుకోవచ్చు. లేకపోతే కార్తీక మాసంలో అంటే కంపల్సరీ దానాలు ఇచ్చేస్తాం కదా, దీపదానం చేస్తాం కదా, అప్పుడు ఇచ్చేదానికి మీరు ఈ శుభ సమయంలో తెచ్చుకున్నా చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది కామాక్షి దీపం తెచ్చుకోవాలని ఉంటారు, ఆ దీపం ఈ రోజు తెచ్చుకున్నా చాలా మంచిది. మీకు మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా, ఆకులు, ఒక్కలు, మీకు పూజకి ఏమేమి కావాలా, పూళ్ళు, పండ్లు, అవైనా కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇంకా తేయకూడని వస్తువులు ఏది అంటే గాజు ఐటమ్స్ తెచ్చుకోకూడదు. బౌల్స్ కానీ ఉంటాయి కదా, అవి పగిలిపోతాయి కదా, అలాంటివి తెచ్చుకోకూడదు. తర్వాత హరితంగా ఉంటాయి కదా, చాకు కానీ, కత్తెర కానీ, ఐరన్ ఉంటది కదా అందులో, అలాగే హరితంగా ఉంటాయి, అలాంటి వస్తువులు కూడా కొనకూడదు. తర్వాత బ్లాక్ కలర్ బట్టలు కూడా కొనుక్కోకూడదు. ఈ దీపావళి వచ్చిందంటే మేము షాపింగ్ చేస్తాము. అలాంటప్పుడు ఏదో ఒక చాక్ చూసినప్పుడు, ఏదో ఒక బౌల్ చూసినప్పుడు, లేకపోతే బ్లాక్ కలర్ డ్రెస్ చూసినప్పుడు మన సౌత తీసుకోవాలని తెచ్చుకోండి. కానీ ధనత్రయోదశి ముహూర్తం ఏముంటుంది కదా, ఆ టైంలో ఒకటే తెచ్చుకోకుండా అవి ఇష్టమైతే అలాగే పెట్టుకోండి, నెక్స్ట్ డే తెచ్చుకోండి. లేకుంటే ఒక రోజు ముందుగైనా అవన్నీ తెచ్చుకోవచ్చు. ఈ రోజు దానాలు చేసినా చాలా మంచిది. వస్త్రదానం కానీ, అన్నదానం కానీ అవి చేసుకున్నా చాలా మంచిదనే చెప్తారు. ఇప్పుడు ధనత్రయోదశి రోజు ఎవరైనా వాళ్ళకి తెచ్చుకోవడానికి అనుకూలం ఉండదు. ఒకవేళ వాళ్ళు ఊరెళ్ళింటారు, ఏవో ఒక నానా కారణాల వల్ల తెచ్చుకోకపోతే దీపావళి పండగ రోజు కూడా లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఈ రోజు కొననీకి కుదరకపోతే ఆ పండగ రోజు కూడా ఈ వస్తువులో ఏది మీకు సాధ్యమవుతుందో ఆ వస్తువులు కూడా దీపావళి పండగ అప్పుడు కూడా కొనుక్కోవచ్చు. పూజ ఎలా జరుపుకోవాలి అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ముందు నుంచి అయితే ఈ పూజలు అవేం లేదు. ఇప్పుడైతే కుబేర యంత్రం అని స్థాపించి దాంట్లో సంఖ్యలు రాసి దానిపైన పూలు పెట్టి పూజ చేసుకుంటారు. కొంతమంది కుబేర లక్ష్మి పూజ జరుపుకుంటారు, కొంతమంది దీపాలు పెడతారు బయట, యమ దీపం అని. మా ఇంట్లో కూడా ఈ కుబేర లక్ష్మి పూజ చేసుకున్నది కానీ, యంత్రాలు రాసేది కానీ ఏది ఆనవాయితీ లేదు. అందుకని నేనేం చేస్తానంటే ముందుగా ఆ రోజు ఎలాగూ దీపావళి పండగకి డీప్ క్లీనింగ్ అయ్యాయి ఉంటది కదా, దేవుని ఇంట్లో దేవుని పటాలన్నీ కడిగేసి పూజ చేసుకుంటాను. విగ్రహాలు ఉంటే ఆ రోజు బాగా తిక్కి క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో ఏదైనా స్వీట్ చేసి నైవేద్యం పెడతాను. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉప్పు కానీ, బియ్యం కానీ, ఏదైనా కొన్ని పూజ సామాన్ తెచ్చింటాను కదా, ఆ రోజు అవన్నీ దేవుని ముందర పెట్టి దేవుని ఇంట్లోనే పెట్టి పూజ చేసుకుని వాడుకుంటాను. ఇంతే నేను ధనత్రయోదశికి పూజ చేసేది.
మీకు కూడా ఎవరింట్లో అనవాయితీ ఉంది, యంత్రం కుబేర యంత్రం రాసి కుబేర లక్ష్మి పూజ చేసుకుంటామంటే చేసుకోండి. అనవాయితీ లేని వాళ్ళు మీ ఇంట్లో పూజ చేసుకొని మీరు కొనుక్కొచ్చిన సామాన్లు దేవుని ముంద పెట్టి పూజ చేసుకుంటే చాలు. నెక్స్ట్ డే అవన్నీ మీరు వాడుకోవచ్చు. ఇందులో కొన్ని ఇంట్లో ఉంటే మరి తెచ్చుకొని పెట్టుకొని వేస్ట్ చేయకుండా మీకు ఏది అవసరమో అవన్నీ ఐటమ్స్ తెచ్చుకోమని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో దీపావళికి ధనలక్ష్మి పూజ చేస్తాము. ధనలక్ష్మి పూజ ఎందుకు చేస్తాము, మరి ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వచ్చింది, హైప్ కూడా చేయండి అని చెప్తూ, అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.